శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈటీవీ లైవ్ ప్రేక్షకులందరికీ పురాణ రహస్యాలు కార్యక్రమంలో స్వాగతం. పురాణ రహస్యాలలో కూర్మ పురాణాన్ని మనం చెప్పుకుంటున్నాం. కూర్మ పురాణంలో ఇంద్రద్యుమ్నుడికి ఆ పరమాత్మ బోధిస్తున్నటువంటి కూర్మనాథుడు బోధిస్తున్నటువంటి విషయాలు చెప్పుకుంటున్నాం. అయ్యా, కార్యకారణం అంటే ఏమిటి అని ఇంద్రద్యుమ్నుడు ప్రశ్న వేశాడు. కార్యం అంటే ఏమిటి, కారణం అంటే ఏమిటి? ఈ కనిపించేటటువంటి సంసారమంతా పరమాత్మ యొక్క కార్యరూపం. అవినాశి, విశుద్ధము, అవ్యక్తతత్వమైనటువంటి పరమాత్మ కారణ రూపము చెప్పాడు. ఏమిటండి అర్థం కాకుండా అంటే, ఓ బంగారం తీసుకొచ్చాం, చెవు దుద్దులు, ముక్కు పుడక, ఓ పాపిడి బిళ్ళ, గొలుసు, అదేవిధంగా చేతికి గాజులు, కంకణాలు, వడ్డాణము, వంకీలు, రకరకాలైనటువంటి ఆభరణాలు పెట్టుకున్నారు. ఈ ఆభరణాలు నామరూపముతోటి మీరు చూసినప్పుడు ఆ రూపాన్ని బట్టి వంకీ అన్నారు, రూపాన్ని బట్టి గొలుసు, చంద్రహారము ఏదో అన్నారు, రూపాన్ని బట్టి పాపిడి బిళ్ళ అన్నారు. కానీ ఈ ఇన్ని వస్తువులు ఇన్ని రూపాల్లో తయారవడానికి కారణమైనటువంటి వస్తువేది? బంగారం. వస్తువులు 10 కనిపించినా 10 వస్తువుల్లో ఉన్నటువంటి మూల వస్తువు ఏమిటి? బంగారమే. అలా సృష్టిలో నీకు ఎన్ని రకాలైనటువంటి పదార్థాలు కనిపిస్తున్నా, నేను, నువ్వు, చెట్టు, పక్షి, నీరు, పుట్ట ఎన్ని కనిపిస్తున్నా ఒక్క బంగారమే అన్ని ఆభరణాలకి కారణం ఎలాగో, ఒక్క మట్టే కుండకి కానీ, ముంతకి కానీ, లేదు కూజాకి కానీ, దేనికైనా ఎలా కారణమో అలా ఒకటే అయిన పరమాత్మ వస్తువు ఈ ప్రపంచంలో మనకు కనిపించేటటువంటి అన్ని వస్తువులకి కారణం. ఈ అన్ని వస్తువులు ఆయన యొక్క కార్యమే. ఒక రహస్యం తెలుసుకుందాం. ఇప్పుడు మట్టి ముంత నేను పగలగొట్టా, బంగారము వస్తువు తీసుకొని వెళ్ళి కాల్చా, బంగారానికి ఏమైనా నష్టమైందా? మట్టి ముంత పగిలినందువల్ల మట్టికి ఏమైనా నష్టమైందా? నష్టం దేనికైంది? కరగబెట్టినందుకు వంకి అనేటటువంటి రూపాన్ని కోల్పోయింది, చెవుదిద్దుని కోల్పోయింది, ముక్కు పుడకని కోల్పోయింది, గొలుసుని కోల్పోయింది. కానీ బంగారానికి నాశనము లేదు, నష్టము లేదు. ఇంకొక రూపాన్ని తీసుకున్నట్టుగా కనిపిస్తుంది ఆ బంగారం. కానీ బంగారం ఎప్పుడూ బంగారమే. అలా సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ అన్ని వస్తువుల్లో నిండి ఉండి అనేక రూపాలుగా నీకు గోచరిస్తున్నాడు. కార్యరూపంగా సంసారంలో కనిపిస్తున్నాడు. కార్యరూపమైన వస్తువు పగిలినా పరమాత్మకెప్పుడు నష్టము లేదు. కాబట్టే దాన్ని కారణము అన్నారు. మట్టి ముంత పగిలినా మట్టికి నష్టం లేదు. నీరే మంచుగడ్డగా మారింది, మంచుగడ్డ కరిగితే నీరవుతుంది. నీరు మంచుగడ్డగా మారితే నీళ్ళకేమైనా నష్టమా? అదే మళ్ళీ మంచుగడ్డ నీరుగా మారింది, నీటికి ఏమైనా నష్టమా? లేదు కదా. అలాగే
ఈ అనంతమైన బ్రహ్మాండంలో కనిపించే వస్తువులన్నీ కార్యరూపము ధరించినటువంటి పరమాత్మ. ఈ వస్తువులన్నీ మన కంటి ముందు లుప్తమవుతున్నా, మన కంటి ముందు మన పెద్దవాళ్ళు చాలామంది గతించిపోతున్నారు. మన ఉపాధి కూడా పెరుగుతూ పోతోంది, ఏదో ఒక రోజు వదిలిపెడుతుంది ఈ ప్రపంచాన్ని. కానీ అది ఎప్పుడూ నేను ఈ రూపము అనుకుంటే అశాశ్వతము, నేను వంకీని అనుకుందా బంగారం అశాశ్వతం, నేను బంగారాన్ని అనుకుంటే కరగబెట్టినా బంగారానికి నష్టం లేదు. అట్లా నేను ఈ దేహాన్ని అని ఎవడెవడనుకుంటున్నాడో వాడికల్లా మృత్యు ఉంటుందయ్యా, వాడు నా కార్యరూపంలో భాగము. కానీ కారణము నేనే అని తెలుసుకొని అన్నిటి యందు నన్నే ఎవడు చూస్తాడో వాడికి మృత్యువు లేదు. ఎందుకు? కార్యాన్ని దాటి కారణానికి వాడు చేరి ఉన్నాడు కాబట్టి. అందుకని ఈ అవ్యక్త తత్వమే నేనే ఈ సమస్త ప్రాణుల్లో ఉండే అంతర్యామిని పరమేశ్వరుణ్ణి. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. కార్యం జగదథావ్యక్తం కారణం శుద్ధమక్షరం అహం హి సర్వభూతానాం అంతర్యామీశ్వరః పరః. నేనే అందరిలో అంతర్యామిగా ఉన్నాను. నన్నెవడూ తెలుసుకోవట్లేదు. తెలుసుకోకపోగా బయట ఉండే ప్రపంచమే నేను అనే భ్రాంతిలో ఉంటున్నాడు. శంకరాచార్యులు వారు చెప్తారు, ఆయన పంచరత్న స్తోత్రాల్లో నృసింహ పంచరత్న స్తోత్రం అని ఒకటి ఉంది. ఆ నృసింహ పంచరత్న స్తోత్రంలో అద్భుతమైనటువంటి ప్రయోగం, చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానఘ పదసరసిజమకరందం. ఇది ఒక సందర్భంలో పెద్దలు రామోజీరావు గారిని కలిసినప్పుడు నేను ఏకాంతంగా వారి దగ్గర చెప్పినటువంటి పద్యం దీన్ని వివరిస్తూ ఒక క్షణం వారు గుర్తొచ్చారు నాకు. దీని ఆరంభం ఏమిటి అంటే, త్వత్ప్రభుజీవ ప్రియమిచ్చసి, ఓ మనస్సా నీకు ప్రభు ఎవరు? నీకు ప్రభువు జీవుడు. ఆ జీవుడి మంచి గనక నువ్వు కోరుకుంటే చే నరహరి పూజాం కురు సతతం, నరహరికి పూజ చేయి. అంతేగాని ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతను, ప్రతిబింబాన్ని అలంకరించాలి అని బింబాన్ని నువ్వు పక్కన పెడుతున్నావు. అంటే ఈ జీవుడు ప్రతిబింబం. ఎవరి ప్రతిబింబం? సర్వవ్యాపకమైన పరమాత్మ యొక్క ప్రతిబింబం. అంటే సూర్యుడి యొక్క రూపము నీళ్లల్లో పడ్డది. నీళ్లల్లో పడ్డ బింబాన్ని చూసి అది ఊగుతోంది నీళ్లతో పాటు. సూర్యుడు ఊగుతున్నాడు రా అంటాం. నిజంగా సూర్యుడు ఊగుతున్నాడా? వాడు ఊగే అవకాశం ఉందా? ఈ నీళ్లల్లో ఆ సూర్యుడు ఊగగలడా? కానీ ఊగుతున్నట్టు మనకు కనిపిస్తున్నాడే. కనిపించినంత మాత్రాన అది నిజం కాదు కదా. అలాగే ఈ జీవుడు అనేవాడు ఆత్మస్వరూపుడయ్యి ఉండి ఆ ఎరుక లేక ఊగుతున్నటువంటి శరీరమే నేను అని, ఈ శరీరం ఊగుతుంటే శరీరంలోనే జీవుడు ఊగుతున్నాడు అనే భ్రమలో ఉన్నాం. కాబట్టి ఈ జీవుడు ప్రతిబింబము, పరమాత్మ బింబము. ఓ చిన్న ఉదాహరణలో అర్థమయ్యేట్టు చెప్తా. మనం అద్దం ముందరికెళ్ళి నిల్చున్నాం. ఆ అద్దము లోపలున్న రూపానికి చక్కగా పాపిడి బిళ్ళ పెట్టి బ్రహ్మాండమైనటువంటి పౌడర్లు అత్తర్లు అన్నీ ప్రతిబింబానికి మొత్తం మీరు రాసుకుంటూ పోయి దానికి అవసరమైనటువంటి బొట్టు అలంకారాలు అన్నీ పెట్టారనుకోండి, మీరు పక్కకు జరిగితే ఆ ప్రతిబింబానికి చేసిన అలంకారం అంతా వృధానే కదా. అలాగే ఈ జీవుడు లక్షల కోరికలు కోరుకుంటూ ఉంటాడు ఈ ఉపాధిలో ఉన్నప్పుడు. ఇదే సత్యం అనుకోని ఈ జీవుడి కోరికలనే తీర్చుకుంటూ పోతే మనస్సా ప్రతిబింబాన్ని అలంకరించడం ఎట్లాంటిదో అలాంటిది. అలంకారం మిగిలిపోతుంది, జీవుడు పక్కకి తప్పుకొని ఇంకో ఉపాధిలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో, ప్రతిబింబాన్ని అలంకరించాలనే కుశలత్వంతో నువ్వు ఉన్నావు. బింబాలంకృతి మాతనుతే, నీకు నువ్వు అలంకారం చేసుకుంటే నువ్వు అద్దం ముందున్నా పక్కకెళ్ళినా ఆ అలంకారం ఎలా ఉంటుందో, పరమాత్మ కంటే జీవుడు అభిన్నుడు అనే విషయం గుర్తుంచుకొని ఈ ప్రతిబింబ రూపమైన జీవుడిని వదిలిపెట్టి పరమాత్మ యొక్క పదపద్మాల్ని అలంకరించు మనస్సా, అప్పుడు జీవుడు తరిస్తాడు. ఎంత చిన్న ఉదాహరణ అండి. శంకరాచార్యులు వారు మాత్రమే ఇంత చక్కగా చెప్పగలరు.
ఏం తేలిక. ఇప్పుడు పూర్వం అద్దాల మంటపాలు అని ఉండేవి. ఈ అద్దాల మంటపం లోపలికి ఒకడొచ్చి కూర్చున్నాడు. అక్కడ అద్దాల మంటపంలో బ్రహ్మాండంగా పార్వతీ పరమేశ్వరులు ఉయ్యాల్లో ఉన్నారు. ఇన్ఫినిట్ ఇమేజెస్ కనిపిస్తాయి అద్దాల మండపంలో, అవునా? ఈ ఇన్ఫినిట్ ఇమేజెస్ అన్నీ జీవరూపాలు. మూలమైనటువంటి రూపం ఏమిటి? ఉయ్యాల మంటపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులు. ఉదాహరణకి ఇప్పుడు ఈ మనస్సు అనేటటువంటి వాడివి నువ్వు వెళ్ళి ఆ ఇన్ఫినిట్ ఇమేజెస్లో ఉన్నటువంటి ఆ రూపాలకి నేను బొట్టు పెడతాను, గంధం పెడతాను, దండేస్తాను అంటే నువ్వు ఎన్ని బొమ్మలకు వేసినా ఇంకొక బొమ్మ మిగిలే ఉంటుంది అక్కడ. అది ఇన్ఫినిట్ ఇమేజెస్. కానీ ఒక్కసారి లోపల ఉయ్యాలలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులకు దండ వేస్తే ఇన్ఫినిట్ ఇమేజెస్ అన్నిటికీ దండ వేసినట్టే. ఒక్కసారి అక్కడ బొట్టు పెడితే ఆ అద్దంలో కనిపించే అన్ని ఇమేజెస్కి నువ్వు బొట్టు పెట్టినట్టే. సత్యమా కాదా? కాబట్టి శంకరాచార్యులు వారు చెప్తున్నారు, జీవుడి కోరికల్ని తీర్చడం ఎట్లాంటిదయ్యా అంటే మిర్రర్లో ఉన్న ఇన్ఫినిట్ ఇమేజెస్ని సాటిస్ఫై చేయాలనుకోవటం. కానీ దీనికి మూలమైనటువంటి ప్రతిబింబాన్ని ఎప్పుడైతే నువ్వు అలంకరిస్తావో పరమాత్మని, వీటన్నిటినీ ఆటోమేటిక్గా అలంకరించిన వాడివి అయిపోతున్నావు. కాబట్టి ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే. కాబట్టి కార్యరూపమైనటువంటి సంసారములో నీకు ఏదో ఆనందం ఉంది అని అనుకోకు, అక్కడ లేదు. అంటే మనస్సుని ఒక భృంగముతోటి పోల్చారు. ఆ భృంగము అది ఎడారుల్లోకి వెళ్ళిందనుకోండి, ఆ తేనెటీగ దానికి ఎక్కడైనా తేనె దొరుకుతుందా? మకరందం దొరుకుతుందా? ఎడారుల్లో చెట్లే ఉండవే, ఏదో ఉన్నట్టుగా ఎండమావుల్లాగా కనిపిస్తాయి. నిజమే అనుకొని వెళ్తే అక్కడ ఏమీ ఉండదు. అలాగే ఈ సంసారం కూడా ఇక్కడ ఏదో సుఖం ఉంది, ఆనందం ఉంది అని పరిగాపులు కాస్తూ పరితపిస్తూ నువ్వు తిరుగుతున్నావే, నువ్వు ఎంత పరితపించినా ఇక్కడ సుఖము లేదు. ఎందుకు లేదు అంటే ఇది ఎడారి. కాబట్టి మనసా, నీ జీవుణ్ణి ఉద్ధరించడానికి ఈ ఎడారి రూపంగా కనిపించడానికి మూలమైన ఆత్మ చైతన్యం వైపు వెళ్ళు. అది కారణము, ఇది కార్యము. కార్యమంతా మిథ్య, కారణము సత్యము. బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య. ఈ ఒక్క విషయం గుర్తుంచుకోవయ్యా అని అద్భుతంగా ఆయన చెప్తూ, ఈ సృష్టి స్థితి సంహారాలు మూడు నా ప్రవృత్తిలాగా మీకు కనిపిస్తున్నాయి. ఇందులో ఉన్నటువంటి సృష్టి స్థితి సంహారం అంటే ఏదో పుట్టింది, ఏదో కాపాడబడుతోంది, ఏదో చచ్చిపోతోంది. ఈ మూడు నేను ఆడుతున్నటువంటి ఆటయ్య. సృష్టి లేదు, స్థితి లేదు, లయ లేదు. బ్రహ్మదేవుడు ఓ సందర్భంలో భాగవతంలో కృష్ణ పరమాత్మ గోపబాలకులతో కూర్చొని చక్కగా మధ్యలో పువ్వులాగా అందరూ కూర్చుంటే మధ్యలో కర్ణికలాగా కృష్ణుడు కూర్చున్నాడట. అన్ని చద్దులు తెచ్చుకున్నారు, వేళ్ల మధ్యలో పెట్టుకున్నారు, కొన్ని ఆకులో వేసుకున్నారు. ఆకుల్లో ఎవడి ఆకు ముందు వాడు పెట్టుకొని చద్ది తెచ్చుకొని పెట్టుకున్నారు. ఎవడి మానాన వాడు చద్ది తింటున్నారు. కృష్ణుడు కూడా చద్ది ముద్దలు తింటున్నాడు. ఈ పక్కనున్న గోపబాలకుడు ఒకడు ఆ పక్కనున్న వాడికి, అరే కృష్ణుడు మొహం చూసావా ఎంత అందంగా ఉందో అని చెప్పి ఆయన మొహం చూపించాడు. వాడు ఆ పాపం అలా కృష్ణుడిని చూడటం మొదలుపెట్టాడు. ఆ వాడి పళ్ళెంలో ఉన్న ముద్ద తీసుకొని వాడు తింటున్నాడు. వాడికి కృష్ణుడిని చూపిస్తున్నాడు, వీడి ముద్దని వీడు కాజేస్తున్నాడు. దాదాపు ఇవాళ రేపు ఉపన్యాసాలు చెప్పే వాళ్ళందరి పరిస్థితి ఇదే. మాలాంటి వాళ్ళం అందరం అదిగో కృష్ణుడు చూడు ఎంత బాగున్నాడో అని చెప్పి అందరికీ కృష్ణుడిని చూపిస్తూ వీడు ఎంత సంభావన ఇస్తాడు, నాకు ఈ ఉపన్యాసం చెప్పినందుకు నాకేమొస్తుంది అని ఆలోచించటం ఎట్లాంటిదో ఆ గోపబాలకుడి పరిస్థితి అదే. జీవితము ప్రతి వాళ్ళది ఇలాగే గడుస్తోంది. కాబట్టి అద్భుతంగా ఆ గోపబాలకులందరూ చూపిస్తున్నారు. బ్రహ్మదేవుడు పైనుంచి చూశాడు, ఓరి కృష్ణుడు పరమాత్మస్వరూపం అన్నారు, ఈయన పరమాత్మ అయితే ఈ గోపబాలకులతో కూర్చొని చద్దిముద్దలు తింటం ఏమిటి? చిచ్చి కాదు, ఈయన పరమాత్మ అయ్యి ఉండడు అని ఓ చిన్న నిర్ణయం తీసుకున్నాడు. కృష్ణుడు కొంచెం పక్కకి వెళ్ళంగానే గోపబాలకుల్ని, దూడల్ని, గోవత్సల్ని తీసుకొని బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయేటప్పటికి పైకి తీసుకొని వెళ్ళి ఒక రెప్పపాటు కొట్టేటప్పటికి ఒక సంవత్సర కాలం అయింది. అయ్యి ఏం చేస్తున్నాడు కృష్ణుడు అని కిందకు చూశాడట. ఈయన చెరసాలలో ఏ రూపాల్లో మనుషుల్ని పెట్టాడో ఆ రూపాల్లో గోపబాలకులందరూ కూర్చొని ఉన్నారట. ఏ వత్సల్ని తీసుకెళ్ళాడో ఆ వత్సలన్నీ అక్కడే ఉన్నాయి. అంతకుముందు కంటే కూడా తల్లిదండ్రులు ఈ గోపబాలకులను ఎక్కువ ప్రేమిస్తున్నారట. ఆ వత్సల్ని చూసి దూడలు, ఆవులు వెంటనే పితకకుండా పాలివ్వడం మొదలుపెట్టినాయట. అంత ప్రేమ వచ్చింది. అంటే ఆవులు కూడా కనుక్కోలేకపోయినాయి, తల్లులు కూడా అలా సృష్టి చేశాడు ఆయన. ఒక్కసారి అదే విధంగా సంవత్సరం పాటు స్థితి చేశాడు. బ్రహ్మదేవుడికి బుద్ధి వచ్చింది. 2 చెంపలు వేసుకొని, నాయనా ఎంత పాపం చేశాను, పరమాత్మమైన నిన్ను పరీక్ష చేయడానికి వచ్చాను, అర్రెర్రెర్రెర్రెర్రే నేనేదో సృష్టి చేశాను అనుకున్నాను, నాకంటే అద్భుతంగా కూడా మళ్ళీ నేను తీసేసిన దాన్ని యథాతథం సృష్టి చేశావు కదయ్యా, ఎంత మహానుభావుడివి, సృష్టి చేయడమే కాదు సంవత్సర కాలం స్థితి చేశావు, నీకు నమస్కారం అని దండం పెట్టి గోపబాలకులందరూ వచ్చారట. వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి మిగతా సృష్టి చేసిన గోపబాలకులు, వత్సలు ఎక్కడబక్కడ మాయమైపోయినాయట. అంటే లేని వస్తువుని ఉన్నట్టుగా ఒక సృష్టి చేసి, దాన్ని స్థితి చేసి, దాన్ని లయం చేసి ఆయన ఆట ఆడుకుంటున్నాడు. ఈ సృష్టి స్థితి లయ సంహారాలే నా ప్రవృత్తి. కాబట్టి ఓ బ్రాహ్మణుడా, ఈ విషయాలన్నింటినీ యథార్థ రూపాన్ని తెలుసుకొని కర్మయోగం ద్వారా శ్రద్ధ గలవాడివై సనాతనుడైన ఈశ్వరుణ్ణి బాగా అర్చించు. ఈ కనిపించే రూపాలన్నీ నేను చూపిస్తున్న మాయే, దీని యొక్క స్థితి మొత్తము నేను చేస్తున్న మాయే, ఇది లయమవటం కూడా నేను చేస్తున్న మాయే. అందుకనే కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, ఓ అర్జున, నువ్వు చంపుతున్నా అనుకుంటావేమయ్యా, ఎంత మాయకుడివి, నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. సవ్యసాచి, నువ్వు నిమిత్త మాత్రుడివయ్యా, వాళ్ళందరినీ నేను ఎప్పుడో చంపేశాను, వాళ్ళ పుట్టుక నా చేతిలో ఉంది, స్థితి నా చేతిలో ఉంది, వాళ్ళ యొక్క ఉపాధిని వదిలిపెట్టడం కూడా నా చేతిలోనే ఉంది, నువ్వు నిమిత్త మాత్రుడిగా బాణాలేస్తున్నావు చూడు అని వాళ్ళందరినీ ఎలా ఏ కల్పాల్లో చంపారో కూడా చూసేంత వైభవంగా చేశాడు. కాబట్టి సృష్టి స్థితి సంహారాలనేటటువంటి మాయ నేను చేస్తూ ఉంటానయ్యా. ఈ మాయ అర్థం కాక జనాలు నా అంతటి వాడు లేడు, నేను మహామేధావిని, జ్ఞానిని అని వాడి తెలివిని చూసి వాడు మురిసిపోతూ ఉంటాడు. అందుకని అలా ఎప్పుడూ కాకు, పరమాత్మని ఆరాధించడానికి వర్ణాశ్రమ ఆచారాలు ఏవి అని అడిగాడు. వెంటనే కేతే వర్ణాశ్రమాచారాయై సమారాధ్యతే పరః జ్ఞానంచ కీదృశం దివ్యం భావనాత్రయ సంస్థితం కథం సృష్టమిదం పూర్వం కథం సంహ్రియతే పునః. అయ్యా, భావనాత్రయంతో కలిసి ఉన్న ఈ దివ్య జ్ఞానం ఎట్లాంటిది, ఈ సృష్టి ఏ విధంగా జరిగింది, మళ్ళీ దీని సంహారం ఎట్లా జరుగుతుంది, లోకంలో అసలు మొత్తం ఎన్ని సృష్టులు ఉన్నాయి, వంశాలన్నీ ఎన్ని, మన్వంతరాలెన్ని, వాటి యొక్క ప్రమాణాలేవి, పవిత్రమైనటువంటి వ్రతాలేవి, తీర్థాలన్నీ భూమి మీద ఎన్ని ఉన్నాయి, సూర్యాది గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంటుంది, పృథివీ పొడవు వెడల్పు ఎంత, ఈ భూమి యొక్క పొడవు వెడల్పు ఎంత, ద్వీపాలు, పర్వతాలు, నదీ నదాలు ఎన్ని, ఓ పుండరీకాక్ష ఉన్నదున్నట్టుగా నాకు సమస్తం బోధించు. ముందు నువ్వు నాకేం చెప్పావు, ఈ సంసారమంతా చూడమన్నావు, కాబట్టి ఇప్పుడు ముందు నాకు ఈ కనిపించేటటువంటి కార్యాన్ని చెప్పు, ఈ కార్యం తర్వాత కారణాన్ని చెప్పు, కారణం తర్వాత బ్రహ్మస్థితి ఏమిటో చెప్పు అంటే ఈ సృష్టి క్రమము, ఈ సృష్టిలో నుంచి ఇది లయము, లయములో నుంచి మళ్ళీ పునరుత్పత్తి, ఇవన్నీ ఎక్కడ దాక్కుంటున్నాయి, ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలు వేశాడండి. ఈ సూర్య ఆది గ్రహాల యొక్క ఎప్పటి మాటలు ఇవి, ఇది ఏ గెలీలియో టెలిస్కోప్ కనుక్కోముందు చెప్పబడ్డవి, ఏ నాసా అనేటటువంటిది 1950లో రాకముందు, 1650లో లేకముందు, లైట్ ప్రాపగేషన్ థియరీస్ని, యూనివర్స్ ఎక్స్పాన్షన్ థియరీస్ని హబ్బెలు, రూథర్ఫర్డ్లు, హీడెన్బర్గ్లు వీళ్ళెవరూ చెప్పకముందు ఈ సృష్టి రహస్యాలు, ఈ ట్రాన్స్మిషన్స్ ఇవన్నీ వీళ్ళు ఇప్పుడు ఈ పురాణంలో మాట్లాడుకోబోతున్నారు. ఈ పురాణంలో అనేకమైనటువంటి సత్యాలు మనకిక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. ఎందుకు అంటే ఈ పురాణాలని బ్రిటిష్ వాడు జాగ్రత్త చేసి దాచిపెట్టాడు. ఎప్పుడు 1700sలోనే దాచిపెట్టాడు. దీని అర్థం ఏమిటి, 1950లో నాసా వచ్చింది,
1650లో గెలీలియో కనుక్కోగానే ఇండియాలో ఏం టెలిస్కోపులు లేవు. మరి ఇప్పుడు వీళ్ళకి ఈ గ్రహ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కొక్కటి చూసి అబ్బురపడతామండి. అలాంటి విషయాలు, రహస్యాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఈ విధంగా అతడు నాతో పలకగా, భక్తుణ్ణి అనుగ్రహించాలనే కోరికతో మునిపంగులారా, ఆ బ్రాహ్మణుడు అడిగింది ఉన్నదున్నట్లుగా నేను విస్తారంగా అతనికి బోధించాను అని చెప్తున్నాడు. ఆ విప్రుణ్ణి అనుగ్రహించి అక్కడే అంతర్ధానం అయిపోయానయ్యా నేను అని సత్రయాగంలో ఉన్న బ్రాహ్మణ శ్రేష్ఠులందరికీ కూడా చెప్తూ, నేను చెప్పిన విధానంతో ఆ విప్రుడు కూడా భావనని చేసి వాడి పరమతత్వాన్ని ఆరాధించాడయ్యా. పుత్రుల మీద స్నేహాన్ని వదిలిపెట్టాడు. పుత్రులు అనేటటువంటి వాళ్ళ మీద ఉన్న వ్యామోహం పక్కన పెట్టాడు. సుఖము దుఃఖము అనే రెండిటిని వాడు పూర్తిగా పక్కన పెట్టాడు. ఏ దానాన్ని తీసుకోకుండా కర్మలన్నిటినీ కూడా పరిత్యజించి పరమ వైరాగ్యాన్ని ఆశ్రయించాడు. అలా ఆత్మలో పరమాత్మ దర్శనం చేసుకొని తన ఆత్మలోనే సంపూర్ణమైనటువంటి ఆ విశ్వాన్ని గుర్తించాడు. అక్షరతత్వ సంబంధమైన అన్నిటికంటే చివరిదైనటువంటి ఆ బ్రహ్మీభావనని కూడా పొందాడయ్యా. ఆ బ్రాహ్మీభావన పొందినటువంటి అతను అద్వితీయమైన తత్వసాక్షాత్కారం పొంది ఆ పరమయోగముని పొందాడయ్యా అని విషయాన్ని చెప్పాడు. అప్పుడు ఆ తత్వాన్ని నిద్రను వదిలిపెట్టినవాడు, శ్వాసని జయించినవాడు మోక్షార్థులు సాక్షాత్కరించుకుంటారు. ఇక్కడ గుడాకేశ అనే శబ్దం వాడిన దాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. యం వినిద్రాజిత శ్వాసాహ. గుడాకేశము అంటే గుడాకము అంటే ఈ ఇంద్రియాలలోంచి నిద్రని పక్కన పెట్టినవాడు. ఆ గుడాకేశుడు అనేటటువంటి స్థితిని వదిలిపెట్టిన తత్వాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఈ గుడాకేశ లక్షణం ఏమిటి, ఈ మిగతా తత్వాన్ని నిద్రను వదిలిపెట్టడం ఏమిటి, మోక్షార్థులు దీన్ని ఎట్లా సాక్షాత్కరించుకుంటారు అని బ్రహ్మ విద్యని గురించి ఇంకా విశేషంగా మనం వచ్చేటటువంటి ఎపిసోడ్లో చెప్పుకుందామని చెప్తూ ప్రస్తుతానికి నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసర నమో నమః.